దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం చేరి ఉన్న సంఘం అంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్యాలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. దేవుడు గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడి కృప చూపించినందుకు ఆ దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత బద్దులమై ఉన్నాం. మరి ఆగస్టు నెలలో దేవుడు 4వ ఆదివారంలోకి మనం నడిపించి ఉన్నాడు. ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నారు కీర్తనలు 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడు ఆయను. చిన్న ప్రార్థన. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ప్రాణాత్మ దేహాలతో నీకు లొంగిపోతున్నాను. మా నోటిని బోరగా, చేతిని కరగా వాడుకొని చేరిన నీ బిడ్డలకు కావలసిన మాటలు ఇచ్చి ఆదరించి విరాకడికి సిద్ధపరచేయమని యేసునామమున అడిగి పొంది ఉన్నాం. మనం చదువుకున్న మాట దావీదు 29వ కీర్తనలో మనకు కనపడుతున్నాడు. ఈయన గాలిని నోవాహు కాలంలో ఆపిన సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నోవాహు కాలంలో ఎలాగైతే తుఫానును, గాలిని విపరీతముగా వస్తే దేవుడు వాటన్నిటి మీద, ప్రళయ జలముల మీద నిలబడి ఆసీనుడై ఉండి వారిని ఎలా కాపాడి ఉన్నాడో ఇక్కడ దావీదు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 11, 12 వచనాల గురించి ఇక్కడ మనం వింటున్నాం. ఏముంది అక్కడ? ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనంలో చదవండి. ఇంకా 7 దినములకు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త దేవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. చూడండి, ఇక్కడ నోవాహుతో తండ్రి అయిన దేవుడు పంచుకుంటున్నాడు. నేను భూమి మీద వర్షాన్ని కురిపించి అవన్నీ తుడిచివేయబడినట్లుగా నేను చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు 11, 12 వచనాలు చదవండి. అదే అధ్యాయం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడిను. ఆకాశపు తూములు విప్పబడిను. 40 పగుళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. చాలు, 40 దినాలు ఆగకుండా రాత్రి పగలు భూమి మీద ప్రచండమైన వర్షం కురిసినట్టు మనం చూస్తున్నామండి. అయితే ఇప్పుడు నోవాహు కుటుంబం మనందరికి తెలిసినట్లుగా వాడలోకి ఎక్కిన వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అంతే అంటారా? హల్లెలూయా. మరి దావీదు ఎందుకు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దావీదు ఆ జల ప్రళయం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి అలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నాకు ఏ అపాయం రానియుడు, ఆ జల ప్రళయం లాంటి సమస్యలు, జాగ్రత్త వినండి, పొంచుకొచ్చినా నేను మునగను అని ఒక అర్థం ఇది. అందుకే ఆయన అర్థం 47వ కీర్తన 2వ వచనంలో కూడా దావీదు మరొక మాట అన్నాడు. చూడండి, 47వ కీర్తన 2వ వచనం. కీర్తన 47:2. యెహోవా మహోన్నతుడు భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాడంట? సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. చాలు, జలములు ఎన్నొచ్చినా కానీ, అగాధాలు ఎన్నొచ్చినా కానీ వాటిని లోపరచగలిగి మన పాదాలు వాటి మీద నిలబెట్టగలిగిన దేవుణ్ణి దావీదు కలిగి ఉన్నాడు. ఈ ఆదివారం రోజు మనం కూడా కలిగి ఉన్నామండి. హల్లెలూయా. అందుకని అలాంటి పరిస్థితులు, తుఫానులు రేగిన సమస్యలు, గాలులు, వానలు ఎన్ని వచ్చినప్పటికీ యెహోవాయే ఆసీనుడై ఉన్నాడు కాబట్టి
నేను ఇక భయపడను, ఆ ప్రళయాలు జలములు నన్ను ఇక ముంచవు అని ఒక ధైర్యాన్ని ఇక్కడ దావీదు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అట్లాగే 29:11 కూడా ప్రాముఖ్యమైన వచనాలకు మనం వచ్చాం. 29:11 యెహోవా అంత మాత్రమే కాదు, ప్రళయాలు జలములు ఆపటం మాత్రమే కాదు కానీ యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి తన ప్రజలకు సమాధానాన్ని కలగచేసి వారిని ఆశీర్వదించును. ఇప్పుడు 3 విషయాలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకటి, యెహోవా బలం అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఎవరికి? తన ప్రజలు. అంటే ఎవరు తన ప్రజలు? తన ప్రజలు ఎవరు? తన స్వరక్తమించుకొని సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా తన ప్రజలే. ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసులోకి వచ్చి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా తన ప్రజలే. ఇంకో మాటలో రోమపత్రికలు ఏముంది? యేసు క్రీస్తుని నోటితో ఒప్పుకున్న వారందరూ, ఆయన విశ్వసించిన వారందరూ కూడా ఆయన ప్రజలే. మరి ఆయన ప్రజలు బలహీనముగా ఉంటే ప్రభు ఎలా కనబడుతున్నాడండి? ఇక్కడ బలం అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఎవరు? దేవుని బిడ్డ, దైవజనుడైన ఏలియా దేవుని బిడ్డ. మరి ఆయన బలహీనం అయిపోయి నా వల్ల కాదని బద్రీ వృక్షం దగ్గర పడిపోయిన సంగతి మనందరం విరిగిన వాళ్ళం, మనందరికి తెలుసు. ఇక ఆ పోరాటం నేను చేయలేను, ఆ పరుగు నేను చేయలేను అన్న విషయం మనందరికి తెలుసు. ఎందుకు? ఇక బలహీనం అయిపోయాడు, ఇక నేను పరిగెత్తలేను అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుడు, అయ్యా నువ్వు హోరేబు వరకు వెళ్ళాలి. ఎక్కడి వరకు? హోరేబు వరకు నువ్వు వెళ్ళాలి. కాబట్టి నీ ప్రయాణం అయిపోయింది, నువ్వు బలహీనం అయిపోయావు, నువ్వు ఎలా అనుకున్నావు? నేను నీకు బలం అనుగ్రహించువాడిగా ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు అక్కడ? దేవుడు బలము అనుగ్రహించువాడిగా ఉన్నాడు. ఆ బద్రీ వృక్షం దగ్గర పడిపోయి సొమ్మసిలిపోయి పడిపోతే తనను ముట్టి తనను లేపి ఆహారం పెట్టి అతను బలపరిచి అతనికి బలం ఇచ్చి ఇక నువ్వు బయలుదేరు వెళ్ళు అంటున్నాడు. ఇప్పుడు దావీదు అదే జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఆత్మీయ జీవితంలో చాలా బలహీనమైన పరిస్థితులు, బలం తగ్గిపోయిన పరిస్థితులు కనబడినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించువాడుగా. ఈరోజు ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో కట్టబడి ఆయన యందు భయభక్తులు నిలిచి క్రమముగా ఆయన మందిరంలో కట్టబడుతున్నారో వారికి బలహీనం కాదని దేవుడు చెప్పలేదు. వస్తాయి, బలహీనతలు వస్తాయి. కానీ ప్రభు ఎలా ఉన్నాడు? బలం అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఒకవేళ మీకు బలం పోయిందనుకోండి, నీరసం అయిపోయారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారనుకో, కృంగిపోయారనుకో, ఆ స్థితిలో ప్రభు మిమ్మల్ని ముట్టి అక్కడ ఏలియాని ఎలాగైతే బలం ఇచ్చాడో, బలపరిచి లేపాడో, ప్రతి ఒక్కరిని ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వారికి బలం ఇచ్చి నడిపించే దేవుడుగా. హల్లెలూయా. మనకి హబక్కుకు అనే ప్రవక్త కూడా తెలుసు. హబక్కుకు అనే ప్రవక్త కూడా చాలా బలహీనమయ్యాడు. అతను ఎందుకు బలహీనమయ్యాడు? ఎందుకు బలహీనమయ్యే పరిస్థితి వచ్చింది? దేవుని యొక్క ఉగ్రతే కానీ ఆయన చెప్పినట్లుగా ఇదంతా నాశనం చేస్తానని చెప్పినప్పుడే కానీ దేవుడు కొన్ని మాటలు విన్నప్పుడు ఆయన గుండెల్లో దడ పెరిగింది, కలవరం పెరిగింది. కలవరంతో పాటు ఈ టెన్షన్, ఈ కలవరం ఏమైంది? బలహీనలు అయిపోయారు. ఈరోజు చాలా కుటుంబాల్లో బలహీనలు అయిపోతే గల కారణం వారికి తెలుసు. ఎందుకు బలహీనలు అయిపోతున్నారంటే కుటుంబాల్లో కలహాల వల్ల, ఏదో కంగారు పడే సన్నివేశాలు వినటం వల్ల, దుఃఖపడే పరిస్థితి వారి కుటుంబాల్లో చూడటం వల్ల వారు తిండి మానేయటం, ఆలోచించడం, కలవరపడటం, సందేహపడటం, దిగాలుగా కూర్చోవటం ద్వారా వారు బలహీనులైపోతున్నారు. వారి శరీరం బలహీనం అయిపోతుంది. రేపటి పరిస్థితి ఏమైపోద్దని రేపటి గురించి కూడా ఆలోచించి ఈ రోజే కంగారు పడిపోయి ఈ రోజే ఆలోచించి సతమతం అయిపోవటం వల్ల కూడా చాలా మంది వారికి ఉన్న బలాన్ని పోగొట్టుకుని నీరసవంతులు అయిపోతున్నారండి.
చిన్న పరిస్థితులు ఎదురవడం ద్వారా వారి కలవరానికి వెళ్ళిపోయి బలహీనులు అయిపోతున్నారు. అట్లాగే హబక్కూకు అనే ప్రవక్త కూడా బలహీనుడు అయిపోయినట్టు మనం చూస్తున్నాం. ఆయనే అంటున్నాడు, అమ్మో నా ఒళ్ళు కదిలిపోతుంది, నా నరాలన్నీ షేక్ వచ్చేస్తున్నాయి, నా ఎముకలన్నీ కూడా బలం తగ్గిపోయిన పరిస్థితి అయిపోయింది అని బలహీనమైపోయిన పరిస్థితిలో మరలా తన భక్తుడికి దేవుడు బలం అనుగ్రహించి ఆయన బలపరిచి ఆయనకి నూతన బలం ఇచ్చినాక ఆయన ఏమని చెప్తాడు తెలుసా? యెహోవాయే నా బలము. హల్లెలూయా. ఆయన నాకు బలము అనుగ్రహించువాడు. ఈరోజు చాలా మంది బలహీనలు అయిపోతున్నారు, కానీ దేవుడు విడిచిపెట్టడు, వారిని ఖచ్చితంగా బలపరుస్తాడు. చాలా మంది దేవుడు ఆ కార్యం చేయలేదు, ఈ కార్యం చేయలేదు, ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు, నా పట్ల మేలు జరగట్లేదు, నా పట్ల కార్యం జరగట్లేదు, నేను అనాథనైపోయాను, ఒంటరినైపోయాను, దిగులు పడిపోతున్నానని కురింగిపోయి బలహీనలు అయిపోతారు. కానీ ఆ కరుణామయుడు మాత్రం వారి బలహీనతలన్నిటిలోంచి విడిపించి వారిని బలపరచాలనే చూస్తాడు. ఎందుకు? తన ప్రజలం కాబట్టి. ఆమేన్. ఎవరమే? తన ప్రజలం కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి. నువ్వు ఒకవేళ ఆయన ఏ కార్యం చేయలేదు, ఆయన నాకు మేలేది చేయలేదని నువ్వు ఆయన మీద ఏదో ఒక ఆలోచన పెట్టుకొని నువ్వు కృంగిపోయి బలహీనమైనా, ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? ఇదిగో నా బిడ్డ చాలా బలహీనమైంది, నా కుమారుడు చాలా బలహీనమైపోయాడు, ఎట్లయినను నా యొక్క శక్తిని పంపి నా బిడ్డను నేను బలపరుచుకోవాలి, నా కుమార్తెకి నేను బలం ఇవ్వాలి, హల్లెలూయా అని ఆయన బలమిచ్చువాడుగా ఉన్నాడు. ఈ బలం ఎవరు పొందుకున్నారు? దావీదు పొందుకున్నాడు. ఎన్నోసార్లు బలహీనమైన పరిస్థితిలో దేవుడి యొద్ద నుండి బలాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈయన 29:11 చెప్పగలుగుతున్నాడు, యెహోవా నాకు బలం అనుగ్రహించువాడు. హల్లెలూయా. మనం కూడా చెప్పాలి, ప్రతి దినం ఏమని మాట్లాడాలంటే, ఇదిగో నా దేవుడైన యెహోవా నాకు బలం అనుగ్రహించువాడు, నా ప్రభు నాకు బలమిచ్చువాడు అని. నువ్వు ఏ బలహీనతలో ఈరోజు పడి ఉన్నావో, శారీరకముగా ఎలాంటి రోగాన్ని బలహీనతను నువ్వు అనుభవిస్తున్నావు, ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుని చేత ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏమని పలకాలంటే దావీదులాగా, యెహోవా నాకు బలం అనుగ్రహించువాడు, బలం అనుగ్రహించువాడని నువ్వు పలికినప్పుడు దేవుని శక్తిని నువ్వు పొందుతావు. ఆమేన్. నీ బలహీనత ఎంతో తొలగిపోయి ఆయన నీకు బలాన్ని కలగజేసి నీకు బలం అనుగ్రహించి నియమించే దేవుడిగా ఉన్నాడు. దైవజనుడైన ఏలియా, ఇక నా వల్ల కాదు, నేను ప్రయాణం చేయలేను, నేను వెళ్ళలేనయ్యా అని సతికిల పడిపోయినట్లుగా, కురింగిపోయినట్లుగా, ఆ బద్రి వృక్షం దగ్గర పడిపోయినట్టుగా ఉంటే ఆ బలహీనుడి దగ్గరికి, నీరసించిపోయిన దగ్గరికి ప్రభువు దిగి వెళ్ళి ఆయన బలపరిచి లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మిమ్మల్ని కూడా బలపరుస్తున్నానని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలాంటి బలహీనతలు ఆవరించినా సరే ఒక్క నమ్మిక ఉంచండి, నా ప్రభు నాకు బలం అనుగ్రహించువాడు. ఇది ఒకడుంటే చాలు మనకి. నా ప్రభు నాకు బలం ఇస్తాడు, నా ప్రభు నాకు బలం ఇస్తాడు. ఇదిగో ఈ బలహీనత యేసు నామములో తొలగిపోతుంది. ప్రభు నాకు శక్తి ఇచ్చేవాడుగా ఉన్నాడు, బలమైన దేవుడు నాతో ఉంటే ఈ బలహీనతను ఏమి చేయగలుగుతుందని నువ్వు మాట్లాడే అనుభవంలోకి నువ్వు రావాలి. దావీదు అదే అంటున్నాడు. ఆయనే అన్నాడు కాబట్టి మళ్ళా చదవనమాట. ఏమన్నాడు? యెహోవా తన ప్రజలకు బలమునిచ్చు. బలమిస్తాడండి. ఎంతో మంది ఇశ్రాయేలు ప్రజలు మనకు తెలియదు, కానీ చాలా మంది బలహీనం అయిపోయి పడిపోయిన సందర్భాల్లో ప్రభు వారిని బలమిచ్చి లేపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దావీదు అక్కడ మాట పలుకుతున్నాడు. ఆ అరణ్య మార్గంలో చాలా బలహీనమైన పరిస్థితిలో ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించి తిరిగి వారికి మరలా బలం ఇచ్చాడు, తిరిగి మరలా వారిని బలపరిచి లేపి వారిని నడిపించాడు. కాబట్టి యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించాడు. ఈరోజు ఆయన బిడ్డవండి, ఈరోజు ఆయన కుమార్తెవే, ఆయన కుమారులు, ఆయన బిడ్డలు బలహీనమే ఇప్పుడు ఉన్నారు. కానీ ఆ బలహీనత శాశ్వతం కాదు. నువ్వు పలికితే దేవుడు నీకు బలం అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. హబక్కూకు పలికిన ముందు మాటలు ఉన్నాయి, తర్వాత మాటలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ముందు ఏమన్నాడు? నేను బలహీనంగా ఉన్నాను, నా శక్తి లేదు, శక్తిని కోల్పోయాను, నీరసంగా ఉన్నాను, నా బలం తగ్గిపోయింది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? యెహోవా నాకు బలము. హల్లెలూయా. ఎందుకు అనగలిగాడు హబక్కూకు? ఆ ప్రవక్త ఎందుకు మాట్లాడగలిగాడు? మనం ఆలోచిస్తే బలం పొందుకున్నాడు కాబట్టి.
ఆ బలహీనత నుంచి దేవుడు తన శక్తిని విడుదల చేసి ఆయనకు బలాన్ని ఇచ్చాడు కాబట్టి, తిరిగి ఆయన ధైర్యపరిచాడు కాబట్టి, శారీరకంగా ఆత్మీయంగా అన్ని రకాలుగా ఆయనకి బలం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బలహీనతలన్నీ ప్రభు తొలగించి బలము కలగజేసే దేవుడిగా ఉన్నాడు. 2, తన ప్రజలకు ఏం కలగజేస్తాడంట? సమాధానం కలుగజేస్తాడు. చదవండి ఒకసారి సంఖ్యాకాండంలోకి మనం వెళ్దాం. 6వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండం. నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును కాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. అది ఏమన్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలకి తన సన్నిధి కాంతిని ప్రకాశింప చేసి వారికి ఏం కలగజేసేవాడు ఉన్నాడు ఇక్కడ? సమాధానం. వారికి సమాధానం కలగజేసేవాడిగా ఉన్నాడు దేవుడు ఇక్కడ. ఈరోజు దేవుడు మందిరమునకు వచ్చిన నీవు, యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీరు, మీ కుటుంబంలో ఏమైనా పరిస్థితులను బట్టి సమాధానం కోల్పోయారేమో, భార్యాభర్తల మధ్య సమాధానం కోల్పోయి ఉన్నారేమో, కుటుంబాల మధ్య సమాధానాలు పోయినాము, సమాధానం లేక చాలా మంది కృంగిపోయి బలహీనపడుతున్నారేమో. ఆనాడు సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రజల మీదకి తన సన్నిధి క్రాంతిని ఉదయింపచేసే గొప్ప దేవుడు. తన సన్నిధి కాంతిని ఉదయింపచేయడం మాత్రమే కాకుండా, వారు ఎవరైతే సమాధానాన్ని కోల్పోయారో, సమాధానాన్ని పోగొట్టుకొని సతమతమైపోయి కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయారో, ఆవేదనలో ఉన్నారో, బాధపడుతున్నారో, వారందరినీ తిరిగి తన ప్రజలకు సమాధానం కలగజేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలకి మోషే కాలంలోనండి దేవుడు సమాధానాన్ని కలగజేశాడు కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానం ఇచ్చాడు. ఈరోజు ఆయన బిడ్డలం, ఆయన వాక్యం వింటున్నాం, ఆయన మాటల చేత బలపడుతున్నాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ సమాధానం కోల్పోయారేమో, మీకు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. తొందరగా కుటుంబాల్లో అసమాధానం కలిగి ఉంటారు, కానీ ప్రభు మాత్రం ఎప్పుడు తొందరపడకుండా, ఇదిగో నా బిడ్డకి సమాధానం కలుగ చేయాలి, నా కుమారుడికి సమాధానం కలుగ చేయాలి, ఇదిగో పలాని వ్యాపారంలో నష్టం వచ్చి సమాధానం పోగొట్టుకున్నాడు, తిరిగి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను. బలహీనం ఉండేప్పటికీ సమాధానం పోగొట్టుకున్నాడు, మరలా వారిని సమాధానం పరుస్తాను. అందుకే దావీదు అంటాడు 34వ కీర్తనలో, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. హల్లెలూయా. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ఈరోజు సమాధానం వెతికే వాళ్ళకి చాలా మంది ఏం వెతుకుతారంటే, మునుపు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాను నేను, తెల్లార్థం వర్షం, ఎవరు ఏమంటారా గొడవలు ఎత్తికే వాళ్ళుగా ఉంటారు. తెల్లార్థం వర్షం, ఏమన్నావు అని చెప్పి నోటికి మాట వచ్చి రాకముందే కత్తుల్లో గొడవలు తీసుకుని వెళ్ళిపోతారు. అంటే మరి సమాధానం వెతుకుతున్నారా, గొడవలు ఎత్తుకుతున్నారా అంటే గొడవలు ఎత్తుకుతున్నారు. ఉదయం మొదలవటం వర్షం, రాత్రి ఆ మాట అన్నావు కనుక, రాత్రి వాగావు ఏదో, ఇప్పుడు మాట్లాడి చూసుకుందాం. రాత్రి ఎప్పుడో మాట్లాడితే ఈయన రాత్రి అంతా పొనుకొని అడితిరిగి ఎప్పుడు తెల్లారిద్దని చూసి తెల్లారటం ఆలస్యం వెళ్ళిపోయి రాత్రి ఏంటి మాట్లాడేవని ఏం ఎదుగుతున్నాడు ఉదయాన్నే. హల్లెలూయా. కానీ ప్రభు ఏం ఎదుగుతున్నాడు తెలుసా? తన ప్రజలకు, జాగ్రత్త వినండి ఈ మాటలు, తన ప్రజల్ని ఎక్కడికెక్కడ అరణ్యంలో కావచ్చు, మరి ఇప్పుడుంటున్న కాలంలో మన స్థితిలో కావచ్చు, ఏ కుటుంబంలో అయితే సమాధానాలు పోయి బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, కలవరపడుతున్నారో, ఆ కుటుంబాల పట్ల ప్రభు యొక్క అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాడు. ఆయన మీ కుటుంబాలను మరలా సమాధానపరచాలి, మరలా మిమ్మల్ని ఐక్యపరచాలి. మీ ఇంట్లో సమాధానం చూసి, ఆనందం చూసి, మీరు బలం పొందుకోవడం చూసి, మీరు ఆశీర్వదింపబడటం చూసి సంతోషపడే తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? నీవు సమాధానం పోగొట్టుకుంటే మరలా భార్యాభర్తలను కలపాలి, తల్లిదండ్రులు కలపాలి, బిడ్డలను కలపాలి, వాళ్ళని సమాధాన పరచాలి. సమాధానం అనే బంధము చేత వారిని నిలబెట్టాలనేదే తండ్రి యొక్క తపన మన పట్ల. అందుకే మనం తొందరపడతాం, కానీ మనం తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకుంటాం, కానీ మన పట్ల ఆయన తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు నేటికి కూడా.
ఈ రోజు కూడా తండ్రి యొక్క ఆశయం నేను చెప్తున్నాను. నీ పట్ల ఒక మంచి ప్రణాళిక, మంచి ఉద్దేశం నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల. నన్ను నమ్ముకున్న నా బిడ్డలండి అన్నాడు కదా, తన ప్రజలు ఆయన బిడ్డలం కాబట్టి ఆయన బిడ్డలు అసమాధానం ఉండటం ఆయనకి ఇష్టం ఉంటుంది. ఆయన బిడ్డలు బలహీనం ఉండటం ఆయనకి ఇష్టం ఉంటుంది. ఆయన బిడ్డలు పేదరికం దరిద్రం అనుభవించడం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి 2 కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడంటే మనలను, తన ప్రజలను ధనవంతులుగా చేయడానికి, ఐశ్వర్యవంతులుగా చేయడానికి, ఆశీర్వదించడానికి, అభివృద్ధి పరచడానికి, విస్తరింప చేయడానికి, ఆ విస్తరణ అనేక మంది తెలుసుకోవడానికి యోసేపు కొమ్మల రెమ్మలు ఎలాగైతే వ్యాపింపు చేశాడో మిమ్మల్ని కూడా అన్ని రకాలుగా ఆత్మీయంగా, శారీరకంగా, ప్రకృతిగా మిమ్మల్ని అభివృద్ధి పరచాలనేదే ప్రభు యొక్క కోరిక ఉంది. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, తన ప్రజలకు సమాధానం ఇచ్చిన వాడు నాకు సమాధానం ఇస్తాడు, తన ప్రజలకు బలం ఇచ్చిన వాడు నాకు బలం ఇస్తాడు, తన ప్రజలందరినీ ఆశీర్వదించిన వాడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన సంగతి తెలుసు, ఇస్సాకును ఆశీర్వదించిన సంగతి తెలుసు, యాకోబు ఆశీర్వాదం తెలుసు దావీదుకి. మరి ఆశీర్వాదాలన్నీ తెలిసి వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం ఎవరు? దేవుని బిడ్డ. ఇస్సాకు ఎవరు? దేవుని బిడ్డ. యాకోబు ఎవరు? దేవుని బిడ్డ. మరి వీళ్ళని ఆశీర్వదించిన దేవుడు వాళ్ళెవరు? తన ప్రజలు, అంటే తండ్రి అయిన దేవుని ప్రజలు. ఆ ప్రజలను ఆశీర్వదించిన తండ్రి నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా అన్నా కదా. అందుకే యోహాను సువార్తలో ఈ సమాధానం గురించి ఏమని రాయబడింది? 14:27 వచ్చిన చదువుకు సార్. నేను ముగిస్తున్నాను, సమయం తక్కువగా ఉంది. ప్రభు చిత్తం అయితే పార్ట్ 2గా నేను మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 14:27 వచ్చిన త్వరగా చదవండి. శాంతిని అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. వినండి, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మీ హృదయాలను కలవరపడనీయమాకండి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చుదునని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. చాలు, నేను చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు కదా. ఏం చెప్పాడు? మీరు కలవరపడొద్దు అన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంతకన్నా మన గొప్ప మాట, లోకం ఇచ్చినట్లు కాకుండా. ఈరోజు చాలా మంది ఎక్కడో బార్ షాపులో ఆ మద్యం సేవించడం ద్వారా సమాధానం దొరికింది అనుకుంటారు. చాలా మంది అబ్బా మెంట్లో వచ్చేస్తున్నారు, తలనొప్పి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అని చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఆ మద్యం వారికి సమాధానం ఇస్తుంది అనుకుంటారు. కానీ అది దేవుడు ఇచ్చినట్లు కాదు, అది తాత్కాలికమైంది. అందుకే అన్నాడు లోకం ఇచ్చినట్లుగా. చాలా మందులు ప్రశాంతంగా గొడవలు జరుగుతున్నప్పుడు సమాధానం లేదని టీవీల ముందు కూర్చుంటారు. అది వచ్చే 20 నిమిషాలు 10 నిమిషాలే. కానీ ప్రభువు అట్లా కాదు, లోకం ఇచ్చినట్లు కాదు. సినిమాల్లో, టీవీల్లో, బార్ షాపుల్లో ఎక్కడ దొరకదు. కానీ ఆయన ఇచ్చేది ఎక్కడ మనం పొందుకోలేము. అంత పరిపూర్ణమైన శాంతి సమాధానాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళాడంట ఆయన. హల్లెలూయా. ఆయన ఏం అనుగ్రహించి వెళ్ళాడంటే శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను కాదు, కానీ నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి మీ హృదయాలు ఎంత మాత్రం కలవర పెట్టుకోమాకండి, కలవరంతో ఉండి ఓ అసమాధానంగా ఎలమాకండి, గొడవలు పడమాకండి, గందరగోళాన్ని రేపమాకండి. ఎందుకంటే నేను లోకం ఇచ్చినట్లుగా కాదు మీకు ఇచ్చేది. హల్లెలూయా. ప్రభు లోకం ఇచ్చినట్టుగా ఎవడో ఈరోజు తాగేవాడు మరలా యథాస్థితి. కానీ దేవుని వాక్యం ప్రకారం లోబడి ప్రభు వాక్యాన్ని ఎత్తుపట్టి ఎవరైతే ప్రభు సమాధానం నా హృదయంలో కలుగును గాక, నా కుటుంబంలో కలుగును గాక, నా వ్యక్తిగత జీవితంలో నా ప్రభు ఇచ్చే సమాధానం నాకు కలుగును గాక అని ప్రతిరోజు మీరు పలుకుతారో ప్రభు ఒక విశేషమైన కృపను సియోను నుండి మీ మీదకి విడుదల చేసి ఆయన మీకు సమాధానం కలుగజేస్తారు. మీరు ఆ ఉదయాన్నే పలికినప్పటికీ ఆ రోజు చూడండి కుటుంబాలు అంత క్షేమంగా సమాధానంగా ఉంటాయి. మరి చాలా మంది ఎందుకు సమాధానం పోగొట్టుకున్నారంటే అక్కడక్కడ లోకంలో ఎదుగుతున్నారు. కానీ అసలు నిజమైన సమాధానం యేసులో ఉంది, వాక్యంలో ఉంది, బైబిల్లో ఉందని తెలియట్లేదు చాలా మందికి. హల్లెలూయా. అందుకే ఆదివారం రాగానే సమాధానకర్త అయిన దేవుని దగ్గరకు వస్తే శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కే దేవుని యొద్దకు రాకుండా లోకంలోకి వెళ్తాం వల్ల అది శాశ్వతమైన సమాధానం అవట్లేదు. మరలా వస్తున్నారు, మరలా అసమాధానమే, మరలా గొడవలే, మరలా కొట్లాట్లే, ఆ ఫ్యామిలీలో గందరగోళాలే, తగువులే, ఇబ్బందులే. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే
నిజముగా ప్రభు ఇచ్చే సమాధానాన్ని పొందుకోవడానికి వాళ్ళ హృదయం తెరవబడట్లేదండి. ఆ వాక్యానికి వారి జీవితాలు అప్పగించుకోవట్లేదు. అరే యోహాను సువార్త 14:27 నా తండ్రి అంటున్నాడు కదా, శాంతిని అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, ప్రజలు ఇచ్చినట్లుగా కాదు, మద్యం ఇచ్చినట్లుగా కాదు, సినిమా ఇచ్చినట్లుగా కాదు, కానీ నేను ఇచ్చేది పరిపూర్ణమైనది. హల్లెలూయా. ఈ పరిపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని పొందుకొని మన జీవిత యాత్రలో ముందుకెళ్తే తగిన సమయంలో ప్రభు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా సమయం లేదు కాబట్టి ఇదే వాక్యం ప్రభు చిత్తమైతే పార్ట్ 2గా యూట్యూబ్లో వింటున్న వారికి, సంఘంలో వింటున్న వారికి ప్రభు దగ్గర మేము పొందుకొని మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. మరి ఈ శ్రేష్టమైన మాటలను ప్రభు మీ వినికుల్లో భద్రపరచునుగాక. యెహోవా మీకు బలం అనుగ్రహించునుగాక. యెహోవా మీకు సమాధానం కలగజేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చెప్పండి ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఆదివారం మాతో నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. కీర్తనలు 29, 10, 11 వచనాల ద్వారా నీ ప్రజలకు బలం అనుగ్రహించి దేవుడిగా మీరున్నారు, సమాధానం కలగజేసే దేవుడిగా మీరున్నారు, ఆశీర్వదించే దేవుడిగా మీరున్నారు తండ్రి. మరి ఏలియా బలహీనమైపోయి బద్రి వృక్షం దగ్గర పడి ఉన్నప్పుడు ఆయన బలహీనతను తొలగించి ఆయనకు బలమిచ్చి హోరేబు వరకు నువ్వు నడవాలి అని తనను బలపరిచి రేపినందుకు మీకు వందనాలు. అలాగే హబక్కుకును కూడా హృదయంలో ఉన్న కలవరాన్ని బట్టి బలహీనమైపోయి కంగారు పడుతున్న పరిస్థితిలో తనను దర్శించి మరలా ఆయనకి ధైర్యపరిచి బలం అనుగ్రహించావు కాబట్టి యెహోవాయే నాకు బలం అన్నాడు. దావీదు ప్రవర్తన కాలంలో మీరు చేసిన గొప్ప కార్యాలు, తన ప్రజల పట్ల, ఇజ్రాయేలు ప్రజల పట్ల మీరు చేసిన మేలులన్నిటిని తలంచుకొని 29వ కీర్తనలు అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, సమాధానం కలుగజేయను. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు ఎవరైతే సమాధానం పోగొట్టుకున్నారో వారి కుటుంబాల్లో సమాధానం దయచేయి. ఎవరు బలహీనలై అనారోగ్యంతో ఉన్నారు, ఆ బలహీనత యందు మీ శక్తిని పంపి ఆ బలహీనత అంతా యేసు క్రీస్తు నామములో తొలగించి వారికి బలము కలగజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యానికి వెనువెంట వారికి బలము, సమాధానం, ఆశీర్వాదం కలగచేసి దీవించి సిద్ధపాటు దయచేసి యేసు నామముల అడిగి పొంది ఉన్నాము తండ్రి. చెప్పండి ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ నా హృదయపూర్వకమైన